స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పాలన్న అంశం పోసాని కృష్ణమురళి హైదరాబాదులో నిన్న రాత్రి 8:25 అరెస్ట్ కావడం జరిగింది. ఎవరు ఈ పోసాని కృష్ణమురళి అని చాలామందికి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. పోసాని కృష్ణమురళి ఒక చక్కటి మాటల రచయిత. తర్వాత కాలంలో యాక్టర్గా కూడా మారడం జరిగింది. చూడు రాజా అనే ఒక డైలాగు అతనిది చాలా ఫేమస్ డైలాగ్ కూడా ఉంది అనేక సినిమాలు. అటువంటి మంచి కెరీర్ ఉన్నటువంటి జీవితంలోంచి ఒక రాజకీయ పార్టీకి కొంత అనుకూలంగా మారి అడ్డుగోలుగా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా మాట్లాడుతూ ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అందులో ఒక్కసారి పోసాని మాట్లాడిన వీడియోల్ని మీరు చూడండి. చూసిన తర్వాత ఎస్, ఇతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఇంకా ఇతను ఉప్పట్లో బయటికి రాకూడదని మీ అంతటి మీరే అంటారు. రాజకీయాల్లోకి వెళితే వెళ్ళండి, రాజకీయాలే చెయ్యండి. పక్క వాళ్ళ భార్యల గురించి మీకు ఎందుకండి? ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేం అవసరం? ఈ రోజుని భార్యలు రోడ్డెక్కుతున్నారు, భర్తలు అరెస్ట్ అవుతున్నారు. మొన్నటికి ఉన్న వల్లభనేని వంశీని చూశారుగా, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఒక కేసు బెయిల్ వచ్చినా ఇంకొక 10 కేసులు రెడీగా ఉన్నాయి. చేసిన తప్పులు అలాంటివి. అన్ని తప్పులు చేసినప్పుడు ఏదో కేసులో బెయిల్ రావాలి అని ప్రయత్నం చేసినా ఇంకో దాంట్లో అడ్డుపడుతూనే ఉంటాయి. అందుకే చిన్నప్పుడు మనకు ఒక సామెత ఉంది, ఏదో చిన్నగా ఉన్నగా చెప్పుంటే నాకు ఈ రోజుని ఉరిశిక్ష ఉండేది కాదు కదమ్మా అని చెప్పి చిన్నప్పుడు తప్పులు చేసి ఏమైనా తీసుకొస్తే ఆ తల్లి బాగానే ఎంకరేజ్ చేసి ఒక రోజున ఏమైంది, తప్పు పెద్దదై ఉరిశిక్ష వేశాక ఆమె బాధపడింది. అలా ఈ రోజుని ఎవరైతే మన వల్లభనేని వంశీ భార్య రోడ్లంపడి తిరుగుతోంది పాపం. ఇప్పుడు మన పోసాని కృష్ణమురళి భార్య కుసుమలత ఆవిడ పేరు. ఇలా మా ఫోన్ పట్టుకెళ్తారు. తప్పులు చేసిన వాళ్ళు ఫోన్లే పట్టుకెళ్తారు. ఫోన్లు పట్టుకెళ్ళి ఏం పట్టుకెళ్తారు? ఇప్పుడు యుగంలో ఉన్నది అదే కదండి, ఫోన్లే కదా. దాంట్లోనే కదా మీద మొత్తం అంతా దొరికిపోయేది. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎవరెవరి దగ్గర ఉన్నాము, ఏ టైంలో ఎక్కడున్నాము, గూగుల్ టేక్అవుట్లు అవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఈ యుగంలో మనకి సీసీ కెమెరాలు వీటి వల్ల ఎక్కువ దొరికిపోతున్నారు అందరూ కూడా అన్నమాట. కాకపోతే తత్వం బోధపడిన తర్వాత ఆయన నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అంటే అవతల వాళ్ళు ఎందుకు విరమించుకుంటారండి? వాళ్ళ మీద మాట్లాడిన మాటలు ఎక్కడికి పోతాయండి? ఊరికే పోతాయా? అసలు నీ భార్యని ఎవరైనా ఏమైనా అన్నారా? పోనీ పోసాని కృష్ణమురళి భార్యని ఎవరైనా మాట్లాడారా? లేదు కదా. అసలు పక్క వాళ్ళ భార్య గురించి నీకెందుకయ్యా? చక్కగా మాటలు రాసుకో, 4 సినిమాలు యాక్ట్ చేయి. ఇప్పుడు అది కూడా రావు నీకు. ఇటు సినిమాల్లోనూ బ్యాన్, ఇటేమో రాజకీయంగా ఎందుకు పనికిరావు. అంత సీన్ ఏమి లేని వ్యక్తివి. అయినా వీళ్ళందరికీ అడ్డాగా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ నిజానికి అందరూ మై హోమ్ భూజాలోనే ఉంటున్నారు గచ్చిబౌలి దగ్గర. వల్లభనేని వంశీ దొరికింది అక్కడే, పోసాని కృష్ణమురళి దొరికింది అక్కడే. వీళ్ళందరూ కూడా మై హోమ్ భూజా మంచిగా చక్కటి కాస్ట్లీ అపార్ట్మెంటు అది అని చెప్పి, పోలీసులు కాస్ట్లీ ఏమిటి ఏదైనా ఒకటే, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఒక మాట హైదరాబాద్ వచ్చి పక్కనున్న పోలీస్ స్టేషన్లో ఒకసారి చెప్పి ఇలా వెళ్తున్నామండి అని చెప్పి కొంచెం మర్యాదగానే వాళ్ళని తీసుకుని వెళుతూ ఉంటారు. తప్పదు కదండి. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి తప్పదు. కర్మ ఫలితం అనుభవించాలి, ఎవరైనా అనుభవించాల్సింది. ఈరోజు నీ వంతు. మొన్న వల్లభనేని వంశు, అంత మునుపు ఇంకొక ఏది ఉన్నారు, వేరే వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు మెల్లమెల్లగా. ఎందుకంటే ప్రభుత్వం కక్ష కోసమే ప్రయత్నం చేస్తే కొన్ని పనులు చేయలేవు. ముఖ్యంగా రాజధానిని అభివృద్ధి చేయాలి. రైతులు గంపెడాసతో ఉన్నారు.
వాళ్ళవన్నీ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అమ్మయ్య మాకంటూ ఉంది అని చెప్పి ఒక భరోసా ఏర్పడుతుంది. ఓ పక్క నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు కావాలి, దావోస్కు వెళ్ళారు వచ్చారు, ఏమొస్తాయో ఏమి చూడాలి. ఎందుకంటే జగనాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడి వల్ల రాష్ట్రం అంతా తగులుబడిపోయింది. రేపు ఏమైనా పొరపాటున వస్తే అనే డౌటు విదేశీ కంపెనీల్లో ఉందట. అది స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కొంతమంది. రాడని ఉంది కానీ ఏమో ఏ రకంగానూ, ఎందుకంటే మొన్నటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కొంచెం ఎక్కువే, ఇప్పుడు అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉంటాయని నేను అనుకోను. కానీ ఏదండి ఇలాగా తప్పులు చేసి ఇప్పుడు లబోదిబోమని నేను రాజకీయాలు ఇంకా వదిలేశాను అంటే చాలామంది వదిలేస్తామంటారు రాజకీయాలు. ఇప్పుడు తప్పులు చేసినటువంటి బోల్డ్ మంది ఉన్నారు మంత్రులు, వాళ్ళందరూ మేము వదిలేసామండి అంటే ఇంక వాళ్ళు వదిలేవనా? వాళ్ళు చేసిన తప్పులు నేను పట్టించుకోకూడదా? వాళ్ళ గురించి ఎక్కడ ఏమీ కేసులు పెట్టకూడదా? వాళ్ళనేమి జైళ్ళకి వాటికి పంపించకూడదా? ఎలా గుర్తుందండి ఇది? భారత రాజ్యాంగం మనకి ఏంటంటే చట్టం ఉంది, న్యాయం ఉంది, పద్ధతి ఉంది, దాని ప్రకారంగానే వెళ్ళాలి ఎవరైనా. అంతే తప్ప మనకి నచ్చినట్టుగా మనం చేద్దామంటే కుదరదు. ఇక్కడ నీ వరకు నువ్వు చేసుకోవచ్చు, బయట చేసేటప్పుడు నీకేదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇచ్చేసి 1,50,000 జీతం ఇచ్చి నీకేదో కాంపెన్సేషన్స్ రావడం పోవడం, హైదరాబాదు 4 సంవత్సరాల గురించి ఆలోచించావు, కానీ రాబోయే సంవత్సరాల గురించి నువ్వు ఆలోచించుకోలేదు. అది నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు నీ భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, ఆవిడేమో ఆంధ్ర తిరుగుతూ ఉండాలి. ఎందుకయ్యా ఇవన్నీ? హాయిగా సినిమాకి మాటలు రాసుకున్నావు, సినిమాలో యాక్ట్ చేసుకున్నావు, హాయిగా ఉండొచ్చు కదా. వల్లభనేని వంశీ అంటే ఏదో డైరెక్టర్గా అదుర్సి సినిమా ఒకటి తీశాడు, ఏదో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, ఏదో వాగాడు, ఇప్పుడు లోపలికి పోయాడు. వాడికి వదిలేయండి. ఇంకేలాంటి ఇప్పుడు అసలు ఈ బూతుల పితామహులు వీళ్ళందరూ కొడాలి నాని, వల్లభనేని వంశీ, మన మెంటల్ పోసాని కృష్ణమురళి, అఫ్కోర్స్ ఆయన సినిమా ఉందిలేండి, గమ్మున అలా అన్నాను నేను. పోసాని కృష్ణమురళి, ఇంకా రావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు. శ్రీరెడ్డి, ఆర్కే రోజా, సంబంధిత నోరు పారేసుకున్నా. అవునండి, మీకు ఒక చిన్న అవగాహన రాలేదా? ఒక్కసారి ఆలోచించండి. అంతమంది మంత్రులు ఉన్న ఆ రోజుల్లోనే, వైసీపీ అధికారంలో ఉన్న ఆ రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు ఏమైనా అన్నాడండి? ఎందుకు మీరు ఆలోచించలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరవాడే కదా, ఎప్పుడైనా అన్నాడా? బొత్స సత్యనారాయణ ఏమైనా మాట్లాడా? ఇంకా చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఏమో రాజకీయాలు రేపు ఏమన్నా అయితే మన పరిస్థితి ఏమిటి? మనం ఏమైపోతాం? కేసుల అంతవరకు అయితే పర్వాలేదు, కేసులే కడితే ఎంతకాలం పడుతుందో, ఏమవుతుందో, ఎక్కడికి పోతామో, ఏమవుతుందో, ఇవన్నీ ఉంటాయి కదండి. మరి వాళ్ళలాగా ఎందుకు విజ్ఞత ప్రదర్శించలేదు? మీరంతా చెయ్యాలి. ఇది రాజకీయం అంటేనే అది. ఏంటంటే కేవలం తిట్లు కాదు రాజకీయం అంటే. అవతల వాళ్ళు మీరు ఏం చేశారు, ఏం చేయలేదు, మీరు ఇది చేస్తానన్నారు కదా, ఇది ఎందుకు చెయ్యరు అని చెప్పి వాటిని చేయించుకోవడం రాజకీయం అంటే. వీళ్ళ ఉదాహరణ తీసుకోండి. నేను చెప్పిన కొద్దిమంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఇలాంటి హేమాహేమీలు మీకు వైసీపీలో ఉండి కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు తోడనాడలేదు. పైపెచ్చు అరెస్ట్ టైంలో కొంతమంది ఎదురు తిరిగారు, కానీ జగన్మోహన్ రెడ్డి కోసం భయపడ్డారు. అసలు మా పార్టీ ఓడిపోయింది దానికోసమే అని చెప్పి కేతిరెడ్డి అనేటువంటి వ్యక్తి ధర్మవరం, హలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటారు ఒక ఎమ్మెల్యేని, అలాంటి వాళ్ళే చెప్పారు మేము ఓడిపోయామంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైల్లో వేసిన రోజే అయిపోయింది, క్లోజ్, వైసీపీ క్లోజ్ అని అప్పటికే వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ వాళ్ళు ఇంకో రాజకీయ పార్టీలోకి రాలేరు. అలాగని అందులో పోటీ చేసిన నెగ్గవని వాడికి తెలుసున్నా అలా పోటీ చేశాను. ఆయనేంటి విజయసాయి రెడ్డి కూడా నెల్లూరులో పోటీ చేసింది, ఓడిపోతానని తెలిసిన తప్పదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడనే చేశారు. అలా చాలామంది చేశారు. వాళ్ళు ఓడిపోతారని తెలిసి కూడా చేసిన వాళ్ళే వాళ్ళంతా. కాబట్టి రాజకీయాల్లో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా రాజకీయాన్ని నడపాలి తప్ప
నోటి రాజకీయాలు నడపకూడదు, నోటితోటి తోలనాడడం ఇవి చేయకూడదు. ఇదే ఈవేళ మీకు చెప్పాలనుకున్న అంశం.